వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనలు చేస్తాం. తూర్పు గోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి రేఖా భాస్కర్ రావు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ జీ రామ్జీగా మారుస్తూ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా నిడదవోలు పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి రేఖా భాస్కర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలని, గతంలో ఈ పథకం అమలుకు కేంద్రమే 90% నిధులు మంజూరు చేసేదని, రాష్ట్రాలు 10% మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేవని, ఇప్పుడు కేంద్రం 60%, రాష్ట్రాలు 40%గా చట్టం చేశారని, ఇది రాష్ట్రాలపై పెనుభారం పడుతుందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ మౌనంగా ఉన్నారని, వీళ్లకి రాష్ట్ర ప్రయోజనాల కంటే మోడీ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. 6,000 కోట్లు ఖర్చు పెట్టలేక మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎలా కొనసాగిస్తారో సమాధానం చెప్పాలని, కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లును ఆమోదిస్తూ పేద ప్రజల ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ బిల్లును వ్యతిరేకించాలని, రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా చూడాలని, గ్రామాల్లో పేద ప్రజలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ప్రజలను సమీకరించి ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మామిడూరి నాగేంద్ర వరప్రసాద్, గన్నబత్తల సత్యనారాయణ, మండల కార్యదర్శి క్రొవ్విడి నాగరాజు, క్రొవ్విడి మస్తాన్, రావిశెట్టి సత్యబాబు, పెంటపాటి వెంకట్రావు, చోడిశెట్టి లోవరాజు, బద్ది సూరిబాబు, నద్యాల వీర్రాజు, జల్లా వెంకటేశులు, కోసూరి శ్రీను, రొంగల శ్రీను, మామిడి సన్యాసిరావు, పాలవలస పరదేశి నాయుడు, ఫిషర్మెన్ కోఆపరేటివ్ అధ్యక్షులు కండవల్లి మాణిక్యం, కాకి అప్పలరాజు, పొలిమాటి తాతబ్బాయి, గాడి రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంపై అధిక భారం పడే కేంద్రం సవరించిన బిల్లును కొనసాగించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి. గ్రామీణ ఉపాధి పథకాన్ని యథావిధిగా వ్యతిరేకించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వించడాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అదే పేరుతో కొనసాగించాలి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అదే పేరుతో जिंदाबाद सीपीआई, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद सीपीआई, जिंदाबाद जिंदाबाद. ఉపసంహరించాలి ఉపాధి కూలీలకు నష్టం కలిగించే వ్యక్తి పార్టీ చట్టాన్ని, ఉపసంహరించాలి ఉపాధి కూలీలకు నష్టం కలిగించే భారతీ రామ్జీ చట్టాన్ని, ఉపసంహరించాలి ఉపాధి కూలీలకు నష్టం కలిగించే భారతీ రామ్జీ చట్టాన్ని, కొనసాగించాలి ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి. మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని యథావిధిగా. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది 3 రోజుల క్రితం పార్లమెంట్లో ఈ పథకాన్ని పేరు మార్చుతూ జీ రామ్జీగా వికసిత భారత్ జీ రామ్జీగా పేరు మార్చారు. అలాగే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఇది గత 20 సంవత్సరాల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకం ఇది గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు, అలాగే అక్కడ పని లేకుండా ఇబ్బందులకు గురై వలసపోతున్న ఆ పేద ప్రజల కోసం ఉద్దేశించిన బిల్ ఇది గత 20 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అమలవుతుంది. ప్రపంచంలోనే ఇది గుర్తింపు పొందిన ఒక పథకం అలాంటి పథకాన్ని మరి మహాత్మా గాంధీ పేరు తీసేసి వికసిత భారత్ జీ రామ్జీ అట మరి పేరు కొత్తగా తీసుకొచ్చారు. అలాగే ఇప్పటి వరకు కూడా కొనసాగిన విధానం కేంద్రం 90% నిధులు ఈ పథకానికి మంజూరు చేస్తుంది. మ్యాచింగ్ గ్రాంట్గా 10% నిధులు రాష్ట్రం ఇవ్వాలి. ఇది ఇప్పుడు దాకా కొనసాగే పథకం. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరాలు చూస్తే 7,860 కోట్లు సుమారు దీన్ని ఖర్చు అయినట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా 3 నెలల టైం ఉంది, ఇంకా మార్చి వరకు. అంటే దాదాపుగా 10,000 కోట్లు ఈ పథకానికి ఖర్చు అవుద్ది. అంటే ఇప్పుడు మోడీ పెట్టిన ఈ బిల్లు వల్ల 10,000 కోట్లు 6,000 కోట్లు 60% అంటే కేంద్రం ఇస్తుంది. 40% అంటే 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరాయించాల. విచిత్రం ఏంటంటే ఈ బిల్లు పాస్ అయ్యింది 3 రోజులు అయ్యింది. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు వామపక్షాలు నిరసనలు చేపట్టాయి. అయినా సరే ఇక్కడ
పాలనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, పైగా ఈ ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధికి ఆ శాఖకి ఈయన మినిస్ట్రీ ఈయన. ఎవరో మాట్లాడరు. అంటే మీరు కూడా మోడీ ఏదైతే మీకు ఆ బిల్లు మార్చాడో, మహాత్మా గాంధీ పేరు తీసేశాడో దాన్ని మీరు సమర్థిస్తున్నారా? చెప్పండి రాష్ట్ర ప్రజలకి. మేము దాన్ని సమర్థిస్తున్నాం. మహాత్మా గాంధీ అంటే మాకు కూడా ఇష్టం లేదు. మహాత్మా గాంధీ అంటే మాకు కూడా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల మోడీ సవరించిన దాన్ని ఆమోదిస్తామని చెప్పండి. లేదా ఈ రాష్ట్రంపై దగ్గర 10,000 కోట్లు 4,000 కోట్లు మీ మీద భారం పడుతుంది. మేము చూసాం. ఒక 5-6 రోజుల క్రితం మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ అని మీకు కోపమో ఏమిటో తెలియదు కానీ మాకు మీరు ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పేరుతో PPP అని తీసుకొచ్చారు. దాని 4 రోజుల క్రితం మేము ధర్నాలు చేస్తాం, దాన్ని వ్యతిరేకించాం. మెడికల్ కాలేజీని మేము అక్కడ ధర్నాలు చేయడం కూడా జరిగింది. మరి మీరు 10 మెడికల్ కాలేజీలు ఒక 5-6 వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తయిపోతాయి. మీరు ప్రైవేటు వ్యక్తులకి మనం బిల్డింగులు కట్టి, మనం డాక్టర్ జీతాలు ఇచ్చి, స్టాఫ్ జీతాలు ఇచ్చి, భూములు మనం ఇచ్చి, విద్యుత్ ఇచ్చి, నీరు ఇస్తే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి మీరు అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు మెయింటైన్ చేయలేనే కదా ఇచ్చేస్తా. మరి ఇప్పుడు ఈ గ్రామీణ హామీ పథకాన్ని మీరు ఏం చేస్తారో చెప్పండి. 10,000 కోట్లలో 4,000 కోట్లు మీరు ఖర్చు పెడతారా? లేకపోతే మోడీ చెప్పినట్టుగా నిర్వీర్యం చేస్తారా? మాకు ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 2014-19 కాలంలో మాకు బలం లేదు, మేమేం చేయలేకపోయా అన్నారు. 2019-24 మధ్య మరి జగన్మోహన్ రెడ్డి కూడా మాకు ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రంలో పూర్తి మెజార్టీ ఉంది మోడీకి అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. మోడీకి పార్లమెంట్లో 240 సీట్లే ఇచ్చారు. ఈ దేశంలో 543 ఎంపీ సీట్లు ఉంటే 272 సీట్లు ఎంపీకి అవసరం, మోడీకి అవసరం. కానీ అతనికి 240 ఇచ్చారు. మరి మిగిలిన సీట్లు ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు, అక్కడ బీహార్లో ఉన్న నితీష్ కుమార్ దీనికి సపోర్ట్ చేసి మోడీని ఆ గద్దె మీద కూర్చోబెట్టారు. ఈ రోజు మీరు ఉపసంహరించుకుంటే, తెలుగుదేశం పార్టీగా మీరు ఉపసంహరించుకుంటే మోడీ ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి. అయినప్పటికీ మీరు ఎందుకు మోడీకి లోమున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏంటి మీ విధానం? ఏంటి? మోడీ వచ్చి మీ దగ్గర సాగిలి పడవలసింది పోయి మీరు వెళ్ళి మోడీ దగ్గర సాగిలి పట్టడం ఇది సరైనదనా? మీరు రాష్ట్రంలో చెప్పండి. ఏ ప్రయోజనాల కోసం మీరు ఈ రాష్ట్ర పాలన చేపట్టారో? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ఆ సర్కార్ ఏమైందో చెప్పండి. పోలవరం ఎత్తు తగ్గించారు, మాట్లాడరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొదలైపోయింది. 32 విభాగాల్లో ప్రైవేటీకరణ చేశారు. 5,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. అలాగే కార్మికుల బిల్లు ఎప్పుడో మేము 140 సంవత్సరాల క్రితం సాధించిన కార్మికులు 8 గంటల పని విధానాలను మీరు 10-12 గంటలు మార్చారు. మహిళలు అర్ధరాత్రి పూట పనిచేయాలని చెప్పారు మీరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. ఉద్యోగస్తులకి ఓల్డ్ పెన్షన్స్ కింద ఇస్తున్నారు. ఈ వేళకి సంవత్సరం దాటింది. దాని మీద సమాధానం చెప్పాలా పవన్ కళ్యాణ్. అలాగే దీని మీద కూడా ఆయన ఆ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి రాష్ట్ర ప్రజలకి. మీరు మహాత్మా గాంధీ పేరు వ్యతిరేకిస్తున్నారా? అలాగే ఏదైతే 40-60% మోడీ తెచ్చిన బిల్లుని మీరు ఆమోదిస్తున్నారా? ప్రజలకి స్పష్టంగా మీరు చెప్పవలసిన పరిస్థితి ఉంది. లేనితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, గ్రామాల్లో ప్రజలను సమీకరిస్తాం. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిన, మహాత్మా గాంధీ పేరు తొలగించిన మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఈ పథకం పేరు మార్పుని వ్యతిరేకించండి. ఈ పథకాన్ని అసెంబ్లీలో ఈ పథకానికి వ్యతిరేకంగా తీర్మానం చేయండి. చేసి ఈ పథకాన్ని వ్యతిరేకించాలని మేము ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాష్ట్రంపై అధిక భారం పడే కేంద్ర సవరించిన బిల్లును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లుపై సమర్థించడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును సమర్థించడాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అదే పేరుతో వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ.